నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జున ఉవాచ భగవన్ దదాసి చేన్మహ్యం కామం ప్రీత్యా వృషధ్వజ కామయే దివ్యమస్త్రం తద్ ఘోరం పాశుపతం ప్రభో. ఉన్నటువంటి వారిని తనలో ఐక్యం చేసుకుని కొందరికి మోక్ష సామ్రాజ్యాన్ని, కొందరికి స్వర్గలోకాన్ని, ఇంకొందరికి ఉత్తమ లోకాలని కలిగించి ధర్మ సంస్థాపకుడై శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువై తన యొక్క మహాత్మ్యాన్ని లోకానికి చాటారు. ఈ కలియుగంలో వెంకటాచలం మీద అర్చామూర్తి అయి ఆవిర్భవించి దీన జనబంధువుగా తన భక్తులందరినీ కాపాడుతూ ఆర్తిగా గోవిందా అన్నటువంటి వారిని అక్కున చేర్చుకుని సమస్త కష్టములని కూడా పోగొట్టి ఎల్లప్పుడూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వారి వారి అర్హతకి తగినటువంటి కోరికని వారికి తీర్చి వారికి కావలసినటువంటి వరాలని ఇచ్చి భక్తుల కొంగు బంగారమై ఈ తిరుమల క్షేత్రంలో సత్యదేవుడై వెలుగొందుతూ ఉన్నారు. ఆ స్వామివారి దివ్య పాదార విందముల దగ్గర స్వామివారి దివ్య కరుణా కటాక్ష వీక్షణంతో ప్రతినిత్యం మనందరం కూడా సద్భక్తితో సశ్రద్ధతో స్వామివారి దివ్య ఆజ్ఞ కలిగినదా అన్నట్లుగా శ్రీమన్మహాభారతంలోని జ్ఞానప్రదమైన అరణ్యపర్వ అనేటువంటి ఉత్కృష్టమైన గ్రంథాన్ని సవివరంగా చక్కగా ప్రవచించుకుంటూ ఉన్నాం, పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యం వలన పాపక్షయము పుణ్యప్రాప్తి అనేటటువంటి రెండూ కూడా మనకి సిద్ధిస్తూ ఉన్నాయి. ఒకటి ఇహంలో ఉపయోగపడుతుంది, రెండవది పరంలో సహాయపడుతుంది. ఈ రెండు భాగ్యములని మనకి కలిగించి మనల్ని భాగ్యవంతులని చేసిన భాగ్యదాయకుడైనటువంటి స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి ఈనాడు మన పారాయణానికి మనందరం కలిసి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 39 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరమేశ్వరుడు ఆనందించి, అర్జున, నువ్వు సర్వసమర్థుడవి, నీకు ఏం కావాలో కోరుకో, నేను దాన్ని అందిస్తాను, నీ మనోవాంఛని నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆశీర్వదించిన పిమ్మట అర్జునుడు పరమేశ్వరుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కామయే దివ్యమస్త్రం తద్ ఘోరం పాశుపతం ప్రభో. హే భగవన్ కపర్ది నీలకంఠ, నీవు నా మనోవాంఛితాన్ని తీర్చేటట్లయితే, నువ్వు ఆనందంతో నాకు వరాన్ని ఇచ్చేట్లయితే, భయంకరమైనటువంటి శత్రునాశకమైనటువంటి పాశుపతాస్త్రాన్ని నేను కోరుకుంటున్నాను, దాన్ని అనుగ్రహించవయ్యా భగవంతుడా అని అన్నాడు. ఆ పైన యత్తత్ బ్రహ్మశిరో నామ రౌద్రం భీమపరాక్రమం యుగాంతే దారుణే ప్రాప్తే కృత్స్నం సంహరతే జగదే అంటున్నాడు. పరమేశ్వర ఆ పాశుపతాస్త్రాన్ని బ్రహ్మశిరం అని అంటూ ఉంటారు. ఇక ఆ పాశుపతాస్త్రానికి నువ్వే దేవతవి, భయానకమైనటువంటి పరాక్రమం కలిగినటువంటిది అది. రౌద్రం భీమ పరాక్రమం, చాలా విశిష్టమైనటువంటి అస్త్రం అది. దారుణమైనటువంటి ప్రళయకాలంలో ఈ జగత్తుని మొత్తాన్ని కూడా దహించి వేసేటటువంటి అస్త్రం ఏదైనా ఉన్నదా అంటే అది పాశుపతాస్త్రం మాత్రమే. నీ అధీనంలో ఉంటుంది, నీవే దానికి సాక్షాత్తు దేవతవి. నువ్వు అది నాకు ఇచ్చినట్లయితే నా మనోవాంఛ నెరవేరినట్లేనయ్యా పరమేశ్వర, అనుగ్రహించు అని చెప్పి ఎందుకు ఈ పాశుపతాస్త్రాన్ని కోరుకుంటున్నాడో అది కూడా చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడితో అర్జునుడు. కర్ణ భీష్మ కృపద్రోణై భవితాతు మహాహవః త్వత్ప్రసాదాన్ మహాదేవ జయేయం తాన్ యథాయుధి అంటున్నాడు. మహాదేవ, కర్ణ భీష్మ కృప ద్రోణులతోటి మహాయుద్ధం జరగబోతోంది అంటే నిశ్చయమైపోయింది. భవిష్యత్తులో యుద్ధం జరుగుతుంది, అందరికీ వినాశనం ఏర్పడుతుంది, వీళ్ళందరూ కూడా యుద్ధంలో మరణించబోతారు. వాళ్ళు మరణించాలి అనంటే అస్త్రప్రాప్తి జరగాలి. ఇటువంటి దివ్యాస్త్రముల చేత వారందరినీ వధించాలి అనేటటువంటిది ఈనాటికే నిశ్చయమైపోయింది. దుర్యోధనుడు కలలు కొంటూ ఉన్నాడు. ఏదో నాకు అంతట ఐశ్వర్యం రాబోతోంది, ఇంతటి వైభోగం పట్టబోతోంది, ఆ పాండవులు అరణ్యంలో మగ్గిపోతారు, తొందరలో మరణిస్తారు, లేక అజ్ఞాతవాసంలో పట్టుబడతారు, ఆ పైన మళ్ళీ 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటటువంటిది నిశ్చయము. ఇలా వీళ్ళ జీవితం అంతా తిరుగుతూ ఉండడమే. అడవుల్ని బట్టి నాకు మాత్రమే శాశ్వతం సుఖం అనేటటువంటిది, ఐశ్వర్యం అనేటటువంటిది నా దగ్గరే ఉంటుంది, రాజ్యలక్ష్మి నన్ను విడిపోదు, నేను ఏం చేసినా చెల్లుతుంది, నడుస్తూ ఉన్నది ఇట్లా ఆలోచన పరంపర దుర్యోధనుడికి. ఆశ్చర్యం చూడండి. ఓ పక్క ఇదేదీ తెలియక తుచ్చమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలే నిత్యములు అని భావించినటువంటి ఆ దుర్యోధనుడు అసలు ఈ ఊహే లేకుండా
ఎలా శత్రువుల్ని జయించాలి, ఇంకెన్ని రాజ్యాలు లాక్కోవాలి, ఎవరెవరిని బాధాక్రాంతుల్ని చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే సన్మార్గంలో ఉన్నటువంటి వారు భగవదారాధన చేసి భగవద్భక్తితోటి విశిష్టమైనటువంటి అస్త్రములను సాధించి భవిష్యత్ కార్యాన్ని నిర్ణయించేటటువంటి స్థితిలో ఉన్నారు. ఇది దుష్టుడికి సమర్థుడికి యోగ్యుడికి మధ్యలో ఉండేటటువంటి తేడా. ఆ దుష్టుడేమో అట్లా ఆలోచిస్తూ ఉంటే సమర్థుడు యోగ్యుడు అయినటువంటి పాండవులు ఇగో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అనేస్తూ ఉన్నాడు. స్పష్టంగా పరమేశ్వరుడితో చెప్పాడు అర్జునుడు, అయ్యా భవిష్యత్తులో మహాసంగ్రామం జరుగుతోంది. భీష్మ, కృప, కర్ణ, ద్రోణులు అనేటటువంటి వారంతా కూడా సర్వసమర్థులు, సర్వ అస్త్రశస్త్ర సంపన్నులు. అటువంటి వారిని ఎదుర్కొని వారిని సంహరించి ఆ యుద్ధంలో విజయాన్ని పొందాలి అనంటే నువ్విచ్చేటటువంటి పాశుపదాస్త్రమే నాకు దిక్కు, దాంతో నేను వాళ్ళందరినీ జయిస్తాను, నన్ను అనుగ్రహించు అన్నాడు. ఆ పైన దహేయం జేన సంగ్రామే దానవాన్ రాక్షసాంస్తథా భూతాని చ పిశాచాంశ్చ గంధర్వానథ పన్నగాన్ యస్మిన్ శూరసహస్రాణి గదాశ్చోగ్ర ప్రదర్శనాః శరాశ్చాసీ విశాకారాః సంభవంత్యనుమంత్రితే. మహానుభావ పరమేశ్వర, ఈ పాశుపదాస్త్రంతో నేను యుద్ధంలో దానవులని, రాక్షసులని, భూత పిశాచాలని, గంధర్వులని, నాగులని దహేయం, అందరినీ దహిస్తాను, ఎవ్వరూ మిగలకుండా చేస్తాను. అలాగే ఈ పాశుపతాస్త్రాన్ని ఒక్కసారి అభిమంత్రణం చేసి ప్రయోగించినట్లయితే వేల కొద్దీ శూలాలు, అలాగే గదాశ్చోగ్ర ప్రదర్శన, చూడడానికి భయాన్ని కల్పించేటటువంటి ఎన్నో గదలు, సర్ప శరాశ్చాసీ విషాకారా, సర్పాకారంలో ఉండేటటువంటి బాణాలు, ఇవన్నీ కూడా ఈ పాశుపతాస్త్రం నుంచి బయటపడుతూ ఉంటాయి. ఒకటే అస్త్రం, దాంట్లోంచి విశిష్టమైనటువంటి గదలు, భయాన్ని కల్పించేటటువంటివి బాణాలు, ఓ పక్క నుంచి ఏమో ఓ విశిష్టమైన శూలాలు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పుట్టి ఎదురుగా ఉన్నటువంటి శత్రువులని నశింపజేస్తాయి. అటువంటి విశిష్టమైనటువంటి అస్త్రం ఇది, అది నాకు అనుగ్రహించవలసినది అని చెప్పి ఆ పైన యుద్ధేయం ఏన భీష్మేణ ద్రోణేన చ కృపేణ చ సూతపుత్రేణ చరణే నిత్యం కటుక భాషిణే అంటున్నాడు. పరమేశ్వర, ఈ అస్త్రంతో యుద్ధంలో నేను భీష్మ పితామహుడు మహానుభావుడైన సర్వసమర్థుడు, సర్వాస్త్రశస్త్ర కోవిదుడు, అటువంటి మహానుభావుడితో నేను యుద్ధం చేస్తాను. ఆయనతో యుద్ధం చేయాలి అనంటే ఇగో ఇటువంటి విశిష్టాస్త్రం నా దగ్గర ఉండి తీరవలసినది. ఆయన్ని నిర్వహించాలి అనంటే ఈ పాశుపతాస్త్రమే నాకు శరణ్యమైనటువంటిది. ఈ అస్త్రాన్ని నేను ప్రయోగిస్తే ఆయనట్ట ఆగుతాడు, కాసేపు నిలబడతాడు. అవసరమైతే ఈ అస్త్ర ప్రయోగం చేత, ప్రభావం చేత ఆయన విజయాన్ని కోల్పోతాడు. అలాగే ద్రోణుల వారు మహానుభావులు, ఆయన అలాగే కృపుడు, వీళ్ళందరితోటి కూడా నేను ఈ అస్త్రాన్ని అడ్డు పెట్టుకుని యుద్ధం చేస్తాను. అలాగే కటుక భాషిణ, నిత్యము కూడా అప్రియాన్ని పలికేటటువంటి వాడు, చాలా కటువుగా మాట్లాడేటటువంటి వాడు, కయ్యానికి కాలు దువ్వడం అన్నట్లుగా ఎప్పటికప్పుడు రజోగుణ సంపన్నుడై ప్రవర్తిస్తూ చాలా ఘోరంగా, చాలా అప్రీతిగా మాట్లాడేటువంటి వాడైన కర్ణుడితో కూడా, సూతపుత్రేణ, కర్ణుడితో నేను ఈ అస్త్రంతో యుద్ధం చేస్తాను స్వామి అని. ఏషమే ప్రథమః కామః భగవన్ భగనేత్రహన్ త్వత్ప్రసాదాత్ వినిర్వృత్తః
సమర్థస్యామహం యథా. మహానుభావ, భగనేత్రనాశక, భగవంతుడా, ఇది నా మొదటి కోరిక. ఏషమే ప్రథమ కామ, ఇది నా మొట్టమొదటి కోరిక. ఇది తప్ప నాకు ఇంకేం లేదు. పాశుపతాస్త్రం సాధించినట్లయితే నా కోరిక నెరవేరినట్లే. ఇటువంటి కోరికను నాకు అనుగ్రహించవలసినది. నీ అనుగ్రహం వల్ల ఈ నా కోరిక తీరినట్లయితే శత్రువులందరినీ జయించడానికి నేను సర్వసమర్థుణ్ణి అవుతాను, అనుగ్రహించు స్వామి అంటూ కళ్ళల్లో చాలా భక్తిని చూపిస్తూ అనురాగంతో ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూసి నమస్కరిస్తూ అర్జునుడు ప్రార్థించాడు. చిద్విలాసం చూపించారు స్వామి. పక్కన అమ్మ ఉన్నది. ఆవిడతో కలిసి మంగళకరమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ భక్తుణ్ణి అనుగ్రహిస్తూ, బాగుందయ్యా నీ కోరిక, పరంపరయా నీ అభిప్రాయం ధర్మాన్ని మళ్ళీ సంస్థాపనం చెయ్యడమే, కాబట్టి నీ కోరిక తీరవలసినది అన్నట్టుగా చక్కగా నవ్వుతూ ఉన్నారు స్వామి. అతి సుందరమైనటువంటి స్వరూపం స్వామిది. అక్కడ వెనకాల ప్రమథగణాలన్నీ ఉన్నాయి, మధ్యలో ఈయనున్నాడు, ఎదురుగా కృష్ణి అర్జునుడు. అలా చాలా ప్రార్థనతోటి ఆయన వైపు చూస్తూ ఇట్లా అడిగాడు. ఆయన కూడా మన్నించి వెంటనే చెప్తూ ఉన్నారు, భవ ఉవాచ దదామితే స్త్రందయిదం అహం పాశుపతం విభో సమర్థో ధారణే మోక్షే సంహారే చాసి పాండవ. విశిష్టమైనటువంటి అస్త్రాన్ని కోరుకోవడం వరకే కాదు, ఆ అస్త్రాన్ని కోరుకున్నప్పుడు దాన్ని ధరించడంలో, ప్రయోగించడంలో, దాని యొక్క నివృత్తి మార్గం, దాన్ని ఎలా మళ్ళీ ఉపసంహారం చెయ్యాలో అటువంటివి కూడా అన్నీ తెలిసి ఉండాలి. మనం కోరికలు కోరుకుంటాం భగవంతుణ్ణి, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అంతవ్వాలి, ఇంతవ్వాలి. బాగుంది ఇదంతా. అంత అయిన తర్వాత అంతలో ఉన్నప్పుడు ఎంతలో ఉండాలో తెలుసా? తెలీదు. అంత కావాలని మనకు కోరుకుంటాం, అంతటికీ తీసుకెళ్ళిన తర్వాత ఇంత నా వల్ల కావట్లేదు అని వచ్చి మొరబెట్టుకుంటాం మళ్ళీ స్వామి దగ్గర. ఇది ఏ మానవ అజ్ఞానం అంటే? ఏదేదో కావాలనుకుంటాం, కోటి రూపాయలు కావాలంటాం, సర్వైశ్వర్య సంపన్నులం కావాలంటాం, నేను పెద్ద ఇల్లు కట్టాలంటాం, ఇంట్లో సేవ చేసుకోలేకపోతున్నాను, పని మనుషులు దొరకట్లేదు, దయచేసి ఎవరైనా మంచి పని మనిషి ఉంటే దొరికేట్టుగా అనుగ్రహించు స్వామి అంటాం. ఏం లాభం ఈ కోరిక వల్ల? ఏం సాధించాం అంటే మన స్థాయి ఏమిటో, మనం ఎంతవరకు ఆ స్థితిని పొందగలమో మనకంటే కూడా బాగా తెలిసినటువంటి వాడు పరమాత్మ. ఆయన దగ్గరకు వచ్చి ఒక్కసారి కింద నుంచి పైదాకా, పైనుంచి కింద దాకా ఒక్కసారిగా సర్వాంగములని చూస్తే ఎంత సుందరమయ్యా మహానుభావ, రెండు కళ్ళతోటి చక్కగా నీ దర్శనం జరిగింది, ఈ జన్మకి ఇది తప్ప ఇంకేం కావాలి, పునఃపునః మళ్ళీ ఇటువంటి దర్శనాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పి నమస్కరించి బయటకు వస్తే మనకేం కావాలో ఇవ్వడు ఆయన, మనకేం చెయ్యాలో తెలియదేనికి. అక్కడిని మొదలుపెట్టే దగ్గర నుంచి కిందలయిందాక ఆయన వైపు చూస్తూనే ఉంటావు, పక్కన ఎవరినో చూస్తూ ఉంటావు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కావాలి, వీళ్ళెంతసేపు నుంచున్నారో కావాలి, మనకేం కోరికలు కావాలో కావాలి, మధ్యలో రెండు మర్చిపోతే చిట్ట అది మళ్ళీ గుర్తు రావాలని ప్రయత్నం, ఎవరెవరి గురించో మొక్కులు, కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పరీక్షలు, వ్యవహారాలు అన్నీ అక్కడ ఎకరవు పెట్టేసేయాలి, హడావిడిగా తోసేశారని బయటకు వచ్చేస్తూ ఉండాలి. అదే ఆ క్షణం, ఒక్క క్షణం చూసిన ప్రసన్నమైనటువంటి స్వామిని ప్రసన్నమైనటువంటి చిత్తంతో చూస్తే మళ్ళీ ఆయన యొక్క దర్శన అదృష్టం కలగదా, ఆనందం పుట్టదా, మనకేం కావాలో ఇవ్వడా. అన్నీ ఎక్కువ కోరుకుని ఈ కోరుకున్నటువంటివన్నీ కూడా మళ్ళీ అమ్మో మా వల్ల కావట్లేదు, పెద్ద ఇల్లు కొందామనుకున్నాం, దాని మీద చాలా ఇదొచ్చింది, మళ్ళీ దానికి అప్పు కట్టలేకపోతున్నాం, ఆ అప్పు తీర్చు అంటాం. ఈయన్ని ఆ అప్పు తీర్చడానికి ఏదో పరమాత్మ
ఓ ఉపాయం చూపిస్తే అమ్మో అంత కష్టపడలేకపోతున్నాం స్వామి, ఇళ్ళ మేద్దాం అనుకుంటున్నాం, ఎక్కువగా ఎవరన్నా కొంటారేమో వాళ్ళని చూపించు, మళ్ళీ తిరుమల దాకా బయలుదేరి రావడం. ఈ కోరిక పరంపర అంటే ఇచ్చినటువంటి దాన్ని ధరించగలిగేటటువంటి సామర్థ్యం మనలో లేకపోవడం వల్ల అది కూడా కష్టపడే అనేసుకుంటున్నాం. ఆశ్చర్యం. అది కాదు కావలసింది. ఇక్కడ ఒకటి కోరుకున్నామంటే దాన్ని ధరించగలిగే సామర్థ్యం ఉండాలి. దాని విషయంలో ఎప్పుడైనా సరే ఒకే విధంగా ప్రవర్తించగలిగేటటువంటి స్థితి ఉండాలి. దాన్ని నిలబెట్టుకునేటటువంటి యోగ్యత కూడా ఉండాలి అంటున్నారు ఆయన. సాక్షాత్తుగా ఈ ప్రకరణం చూస్తే మనకి ఆ శంకరుడు అర్జునుడితోటి అంటూ ఉన్నటువంటి మాటని బాగా గమనిస్తే మనం ఎలా ఉండాలో తెలుస్తూ ఉన్నది. సమర్థే ధారణే మోక్షే సంహారే చాపి చ అసి పాండవ. నాయనా ఇగో నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి పాశుపతాస్త్రాన్ని ఇగో ఈనాడు నీ కోసం అని చెప్పి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఆ పాశుపతాస్త్రాన్ని ధరించడంలో అది ఊరికే తీసుకుని జోబిలో పెట్టుకునేటువంటిది కాదు. నిత్యము దానికంటూ కొంత పరిశ్రమ చెయ్యాలి, కొంత అనుష్ఠానం చెయ్యాలి, కొంత తపస్సు ఉండాలి, శరీరంలో నియమం ఉండాలి, ఓ నిష్ఠ ఉండాలి. ఇవన్నీ ఉంటే గాని అంతటి విశిష్టమైన అస్త్రాన్ని ధరించేటటువంటి యోగ్యత ఉండదు. ఆయన అంటున్నారు ఈ అస్త్రాన్ని ధరించడంలో, ఇక మోక్షే ఈ అస్త్రాన్ని ప్రయోగించడంలో, అలాగే సంహారే దాన్ని మళ్ళీ ఉపసంహరించడంలో, వీటన్నిటిలో కూడా నీవు సమర్థుడవయ్యా, నీకు ఇస్తున్నాను తీసుకో. కొన్ని కోరికలు కోరుకుంటాం, తీరకపోతే పరమాత్మనంటూ ఉంటాం. ఆయనకి తెలుసు ఆ కోరిక మనకిస్తే మనం ఏ గతి పడుతుందో, మనకి ఏ విధంగా మనం ప్రవర్తిస్తామో. అత్యంత ఐశ్వర్యం క్షణకాలంలో ఇచ్చాడనుకోండి, భూమి మీద అవుతామా మనం? ఎవరినైనా కంట చూస్తామా? ఎవరినైనా గౌరవిస్తామా? ఎంత అహంకారం వచ్చేస్తుంది. ఇక ఈ ప్రపంచంలో మనల్ని మించినటువంటి మహావైభోగ సంపన్నుడు ఇంకొకడు లేడు అనేటటువంటి గర్వం తలకెక్కి ఎదుటి మనిషి కనిపించగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, అబ్బో మనం చేసే లీలలు సామాన్యమా తెలుసు ఆయనకి. అందుకని జాగ్రత్తగా పరీక్షలు పెడుతూ మెల్లిమెల్లిగా మనల్ని పైకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. నేను అడిగాను 1 కోటి రూపాయలు ఇవ్వలేదు దేవుడంటే, ఇస్తే మనం ఏమవుతామో తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ పరమేశ్వరుడు అర్జునుడితోటి ఈ సామర్థ్యములు అంటే ధరించేటటువంటి, ప్రయోగించేటటువంటి, ఉపసంహరించేటటువంటి యోగ్యతలు అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు ఇస్తున్నానయ్యా, నాకు ఇష్టమైనటువంటి దాన్ని నీకు చేతుల్లో పెడుతున్నా, తీసుకో, చాలా సంతోషం అని చెప్పి ఆ పైన మళ్ళీ కొన్ని విశేషమైన నియమాలు చెప్తూ దానికి ముందరగా నైతద్వేద మహేంద్రోపి యమో నజయక్షరాడ్ వరుణోప్యథవా వాయు కుతో వేత్స్యంతి మానవాః అంటున్నారు. నాయన దేవరాజు అయినటువంటి దేవేంద్రుడు గాని, లేక మహేంద్రోపి యమోవా యముడైన యక్షరాడ్ కుబేరుడు గాని, వరుణోప్యథవా వాయు వరుణుడు గాని వాయువు గాని, వీళ్ళెవ్వరూ దిక్పాలకులు ఈ యొక్క అస్త్రం యొక్క తాత్పర్యాన్ని, దాని యొక్క మహాత్మ్యాన్ని, దాని యొక్క విధానాన్ని ఎవరూ కూడా తెలుసుకోలేకపోయారయ్యా. ఇక కుతో వేత్స్యంతి మానవాః, మనుష్యులు ఎలా తెలుసుకోగలరు? దేవతలకే అసాధ్యమైనటువంటి విషయం, దిక్పాలకుల వల్లే కాలేదు పాశుపతాస్త్రం యొక్క విధానం తెలుసుకోవడం. కాబట్టి మనుష్యులలో పాశుపతాస్త్రాన్ని ధరించినటువంటి వాడు ఎవరు అంటే అర్జునుడు మాత్రమే. నీకే ఆ భాగ్యం దక్కినది అని చెప్పి నత్వేతత్ సహసా పార్థ మోక్తవ్యం పురుషే క్వచిత్ జగద్వినాశయేత్ సర్వం అల్పతేజసి పాతితం. నాయన ఒక్కడి గుర్తుపెట్టుకో, అర్జున తొందరపడి ఆవేశంతో అల్పుడైనటువంటి వాడి మీద ఈ అస్త్రాన్ని ఎలా పడితే అట్లా ప్రయోగించకూడదు. తొందరపడి ఎవరి మీదైనా ప్రయోగించినట్లయితే అల్పుడు, అల్పశక్తి కలిగినటువంటి వాడు
ఎవడైనా ఎదురుపడ్డప్పుడు వాడి మీద ఉంది కదా పాశుపతాస్త్రం అని చెప్పి తీసి విసిరేస్తానంటే జగత్తు మొత్తాన్ని కూడా ఆ పాశుపతాస్త్రం నాశనం చేసేస్తుంది. వాడి దగ్గర శక్తి లేదు. ఇదేమో అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. అలాంటి శక్తిహీనుడి మీద ఇంతటి శక్తి కలిగిన పాశుపతాస్త్రాన్ని వేస్తే అది వాణ్ణి నాశనం చేయడమే కాక తన శక్తి మొత్తం తట్టుకునేటటువంటిది ఈ జగత్తు. కాబట్టి జగత్తును కూడా నాశనం చేసి మొత్తాన్ని భస్మీపట్లం చేస్తుంది. జాగ్రత్త యోయి, ఎలా పడితే అలా చెయ్యమాక అని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఉంటామే, అలా అది కూడా అర్జునుడికి ఉపదేశించి అవధ్యో నామనాస్త్యత్ర త్రైలోక్యే సచరాచరే మనసా చక్షుషా వాచ ధనుషా చ నిపాతయేతు. నాయన అర్జున, ముల్లోకాల్లో ఈ అస్త్రంతో చంపదగనటువంటి వాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కడూ కూడా ఈ అస్త్రానికి బద్ధుడే. ఈ అస్త్ర ప్రయోగం చేస్తే ఎంతటి వాడైనా సరే నశించిపోయి తీరవలసినదే. దీన్ని మనస్సుతో కానీ లేక దృష్టితో కానీ వాక్కుతో కానీ లేక ధనుస్సుతో కానీ దేంతోనైనా ప్రయోగించి శత్రువుని నాశనం చెయ్యవచ్చు. ఎదురుగా ఎవడో శత్రువు వచ్చాడు, మనస్సులో ఒక్కసారి అనుకుని పాశుపతాస్త్ర మంత్రాన్ని పఠించి దాన్ని ప్రయోగిస్తే వాడు నాశనం అయిపోతాడు. లేదు, ధనుస్సుని ఎక్కుపెట్టి ఒక బాణం తీసుకుని బాగా జపించి మంత్రాన్ని ప్రయోగిస్తే వాడు నశించిపోతాడు. కళ్ళతోటి వేగంగా చూసి చాలా ఉగ్రంగా ఆ మంత్రాన్ని జపిస్తే వాడు నశించిపోతాడు. లేక వాక్కుతోటైనా సరే ఆ మంత్రాన్ని జపించి అస్త్రాన్ని వేస్తున్నాను అంటే వాడు నశించిపోతాడయ్యా. అటువంటి దివ్యమైన అస్త్రమిది, చాలా విశిష్టమైనటువంటిది. నీ దగ్గర సర్వశక్తులు ఉన్నందునే నీకు అనుగ్రహిస్తున్నాను, తీసుకో, దీన్ని ధరించు అని చెప్పి పరమేశ్వరుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. అది రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. దాని యొక్క తాత్పర్యాన్ని గ్రహిద్దాం. ఈ అస్త్రాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో అర్జునుడి నుంచి పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి వాక్కులని శ్లోక రూపంలో మనం ఆచార్యముఖంగా పఠించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం, సర్వత్ర విజయాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం ఈ పాశుపత అస్త్రాన్ని అర్జునుల వారు ఏ విధంగా పొందారు, అర్జునుల వారు ఆ పాశుపత అస్త్రాన్ని ఏ విధంగా ప్రయోగించాలి అని అనేక విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ భీష్మ, ద్రోణ, కర్ణ, కృపలను ఉద్దేశించి వీరంతా కూడా చాలా యుద్ధరంగంలో చాలా వీరులు. వారిని ఓడించాలి అని అంటే ఖచ్చితంగా నా దగ్గర పాశుపత అస్త్రం అనేటటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను ఓడించగలుగుతాను అని అర్జునుల వారు చెబుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఒకసారి గమనించండి, వారు కూడా చాలా వీరులే, సమర్థులే. కానీ వారికి ఓటమి ఎందుకు వచ్చింది అనంటే వారు ఎవరి వైపు మగ్గు చూపారు అనేటటువంటి విషయాన్నే మనం ఇక్కడ గమనించాలి. వారు ధర్మం వైపు నిలుస్తూ ఉన్నారా, అధర్మం వైపు వారు నిలుస్తూ ఉన్నారా అనంటే వారు ఆ దుర్యోధనాదులు చేయబడేటటువంటి అధర్మ మార్గముల వైపు వారు నిలిచి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారికి సంహరణ అనేటటువంటిది తథ్యము. దానికి సాక్షాత్తు పరమేశ్వరుల వారే దానికి ఆమోదన అనేటటువంటిది చేయడం జరిగింది. వారి యొక్క అనుగ్రహము తీసుకుని అర్జునుల వారు యుద్ధానికి ఉపక్రమించడం జరగబోతోంది. అంతటి విశేషాలన్నింటినీ కూడా ఈ మహాభారత అంతర్గత వనపర్వంలో 40వ అధ్యాయంలో మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక 8వ శ్లోకం నుండి యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అర్జున ఉవాచ
अर्जुन उवाच भगवन् ददासि चेन्मह्यम् भगवन् ददासि चेन्मह्यम् कामं प्रीत्या वृषध्वज कामं प्रीत्या वृषध्वज कामये दिव्यमस्त्रं तत् कामये दिव्यमस्त्रं तत् घोरं पाशुपतं प्रभो घोरं पाशुपतं प्रभो यत्तद्ब्रह्मशिरो नाम यत्तद्ब्रह्मशिरो नाम रौद्रं भीमपराक्रमम् रौद्रं भीमपराक्रमम् युगान्ते दारुणे प्राप्ते युगान्ते दारुणे प्राप्ते कृत्स्नं संहरते जगत् कृत्स्नं संहरते जगत् कर्णभीष्मकृपद्रोणैः कर्णभीष्मकृपद्रोणैः भविता तु महाहवः भविता तु महाहवः त्वत्प्रसादान् महादेव त्वत्प्रसादान् महादेव जयेयं तान् यथा युधि जयेयं तान् यथा युधि दहेयं येन सङ्ग्रामे दहेयं येन सङ्ग्रामे दानवान् राक्षसांस्तथा दानवान् राक्षसांस्तथा भूतानि च पिशाचांश्च भूतानि च पिशाचांश्च गन्धर्वानथ पन्नगान् गन्धर्वानथ पन्नगान् यस्मिन् शूलसहस्राणि यस्मिन् शूलसहस्राणि तदाश्चोग्रप्रदर्शनाः तदाश्चोग्रप्रदर्शनाः शराश्चाशी विशाकाराः शराश्चासी विशाकाराः सम्भवन्त्यनुमन्त्रिते सम्भवन्त्यनुमन्त्रिते युद्धेयं येन भीष्मेण युद्धेयं येन भीष्मेण द्रोणेन च कृपेण च द्रोणेन च कृपेण च सूतपुत्रेण चरणे सूतपुत्रेण च रणे नित्यं कटुकभाषिणा नित्यं कटुकभाषिणा एष मे प्रथमः कामः एष मे प्रथमः कामः भगवन् भगनेत्रहन् भगवन् भगनेत्रहन् त्वत्प्रसादात् विनिर्वृत्तः त्वत्प्रसादात् विनिर्वृत्तः समर्थस्याम्यहं यथा समर्थस्यामहं यथा भव उवाच ददामि ते अस्त्रं दयितं ददामि ते त्रन्दयितम् अहं पाशुपतं विभो अहं पाशुपतं विभो धारणे मोक्षे समर्थे धारणे मोक्षे संहारे चासि पाण्डव संहारे चादि पाण्डव नैतद्वेद महेन्द्रोऽपि नैतद्वेद महेन्द्रोऽपि न यमो न च यक्षराट् न यमो न च यक्षराट् वर्णोऽप्यथवा वायुः वरुणाप्यथवा वायुः कुतो वेत्स्यन्ति मानवाः कुतो वेत्स्यन्ति मानवाः न त्वेतत्सहसा पार्थ न त्वेतत्सहसा पार्थ वक्तव्यं पुरुषे क्वचित् वक्तव्यं पुरुषे क्वचित् जगद्विनाशयेत् सर्वं जगद्विनाशयेत् सर्वम् अल्पतेजसि पातितम् अल्पतेजसि पातितम् अवध्यो नाम नास्त्यत्र अवध्यो नाम नास्त्यत्र त्रैलोक्ये सचराचरे त्रैलोक्ये सचराचरे मनसा चक्षुषा वाचा मनसा चक्षुषा वाचा धनुषा च निपातयेत् धनुषा च निपातयेत् ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం ఇప్పుడు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుని గోవిందానుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీల
నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద ఇష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద భాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్క గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసుల వడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవ
బిల్వమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థన, లోకక్షేమ ప్రార్థన, భగవత్ సమర్పణ మంగళాచరణములతో మన పారాయణాన్ని చక్కగా మనం పూర్తి చేసుకుని స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేతినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.